హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? మీకోసం ఒక కొత్త వీడియోని తీసుకొచ్చేసాం. అదేంటంటే అమరఫలం తెలుసా మీకు? నారింజ రంగు టమాటో పండులా ఉంటుంది ఇది. కానీ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత మృదువుగా తీయని తేనె రుచితో మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంటుంది. అందుకే దాని రుచి మరే పండుకి సరితూగదు అంటుంటారు. అదే పసిమన్ అమర్ఫల్. ఆమ్లోక్ ఫలంగా పిలిచే ఈ ఉత్తరాది పండుని ఈ మధ్య దక్షిణాదిన పండిస్తున్నారంట. ఆకట్టుకునే రంగులో కనిపించే ఈ పసిమన్ని చైనీయులు కాకి ఖర్జూరం అని, గ్రీకులు ఫ్రూట్ ఆఫ్ గాడ్స్ అని అంటుంటారంట. చైనా, జపాన్లో దాదాపు ప్రతి ఇంటి పెరట్లోనూ ఈ చెట్లు ఉంటాయంట. ఇది 1921లో హిమాచల్ ప్రదేశ్లోని కులు లోయలో కొన్ని మొక్కల్ని నాటడంతో నాటి నుంచి అక్కడ వాడుకలో ఉందంట. ఈ పండులో ఏ, సి, బి, ఈ, కే విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాపర్ వంటి ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయంట. అందుకే ఇది పోషక నిధి అని, గుండెకు మంచిదని, కిడ్నీల్లో రాళ్ళు ఉన్న వాళ్ళకి మేలు చేస్తుందని చెప్తుంటారు. ముఖ్యంగా తల్లి కావాలనుకునే వాళ్ళకి గర్భిణీలు తింటే తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారంట. అంతేకాకుండా వాళ్ళలో రోగనిరోధక శక్తిని పెంచుతుందంట. అలాగే డిప్రెషన్, ఆందోళనని కూడా తగ్గిస్తుందంట. మరెందుకు ఆలస్యం, వెంటనే తినేయండి. ఈ అమర్ఫలంలో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా, అవి పీచు కొలెస్ట్రాల్ను నియంత్రిస్తాయంట. పొటాషియం బీపీని తగ్గిస్తుంది. యాంతోసైనిన్లు హృదయ స్పందనని, గుండె వేగాన్ని సరిచేస్తాయి. మొత్తంగా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఈ పండు. ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని, విటమిన్ బి1, బి2 జీవక్రియను పెంపొందిస్తాయంట. రక్తం గడ్డకట్టకుండాను దెబ్బతిన్న కణజాలాన్ని బాగు చేసేందుకు విటమిన్ కే తోడ్పడుతుందంట. బి6 నాడీ వ్యవస్థ పనితీరుకి, మరియు ఐరన్ హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచడం ద్వారా రక్తహీనత లేకుండా చేస్తుందంట. జీర్ణక్రియకి తోడ్పడుతుంది. అందుకనే రోజువారీ ఆహారంలో దీన్ని చేర్చుకుంటే వయసుతో పాటు వచ్చే గ్లకోమా, కెటరాక్ట్ వంటి దృష్టి లోపాలు తలెత్తవని, చర్మ సమస్యలకి ఇది దివ్యౌషధమని చెబుతున్నారు. అందానికి, ఆరోగ్యానికి ఇంత మేలు చేస్తుంది కాబట్టే దీన్ని అమరఫలం అని పిలుస్తున్నారు.